మారుతున్న యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడటం సహజం. కానీ చదువునే పెట్టుబడిగా మార్చుకుని వ్యవసాయాన్నే వృత్తిగా ఎంచుకుంటే విజయం మన వెంటే వస్తుందని నిరూపిస్తున్నారు సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు. అనేక రకాల పంటలు సాగు చేస్తూనే ఇప్పుడు 3 ఎకరాల్లో అల్లం సాగు చేపట్టారు. ఈ అల్లం సాగులో ఆయన అనుసరిస్తున్న పద్ధతులేంటి? పెట్టుబడి ఎంత? దిగుబడి లాభాలు ఎలా ఉన్నాయి? సాగుతో పాటు అల్లం వ్యాపారం చేస్తూ అదనపు ఆదాయం ఎలా పొందుతున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. డిగ్రీ వరకు చదువుకున్నారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఎదురు చూడలేదు. వ్యవసాయమే తన భవిష్యత్తని నిర్ణయించుకున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం పిచారగడి గ్రామానికి చెందిన రైతు అబ్దుల్ బాసిద్ తనకున్న వ్యవసాయ భూమిలో విభిన్న పంటలు సాగు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం 3 ఎకరాల్లో అల్లం సాగు చేస్తున్నారు. అల్లం సాగులో మంచి దిగుబడి సాధించాలి అంటే మంచి విత్తనం, నేల తయారీ, సరైన నీటి యాజమాన్యం ఎంతో కీలకం. ఇదే విషయాన్ని గుర్తించిన అబ్దుల్ బాసిద్ కేరళ నుంచి విత్తన అల్లాన్ని తీసుకొచ్చారు. సాంప్రదాయ పద్ధతికి భిన్నంగా బెడ్ విధానంలో అల్లాన్ని సాగు చేస్తున్నారు. మొక్కల పెరుగుదలకు అనుకూలంగా నేలను సిద్ధం చేసి పంటకు అవసరమైన పరిస్థితులు కల్పించారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటకు అవసరమైన నీటిని అందిస్తున్నారు. అవసరానికి అనుగుణంగా పోషకాలను కూడా అందిస్తూ ఉండడంతో పచ్చగా విరబూసాయి అల్లం మొక్కలు. వర్షాకాలంలో వాటర్ ఇలబడితే అల్లంకి ప్రాబ్లం అవుతుంది. దానివల్ల అందుకోసం వాటర్ ఇలబడకూడదు దీంట్లో. అందుకోసం మేము బెడ్కి వేస్తాం. బెడ్ వచ్చేసి మాకు 4 ఫీట్స్ 4.5 ఫీట్స్ లేకుంటే 5 ఫీట్స్ వేసుకోవాలి. వేసుకుంటే మంచిగా ఉంటుంది, కొంచెం డీప్గా ఉంటుంది. అల్లం తెస్తాం. అల్లం తెచ్చినాక దానికి పీసెస్ చేయాలి పడుతుంది. విత్తనం వచ్చేసి మేము వేరే రాష్ట్రం నుంచి తెస్తాము. కేరళ నుంచి తెస్తాం. దాంట్లో అవి వెరైటీస్ ఉన్నాయి చాలా విత్తనాలు. హిమాచల్ ఉంటుంది, మహిమా ఉంటుంది, రీగోడి ఉంటుంది, మాహిమ్ 2 ఉంటుంది, మాహిమ్ 1 ఉంటుంది, చిక్కుమారన్, నీలిమారన్. అయితే అవన్నీ వెరైటీస్లో మనకు ఎక్కువ మట్టుకు మారన్ యూజ్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే ఈ భూమిలకు సూట్ అవుతుంది మారన్. వేరే ఉంటుంది కానీ దానికి ఎర్ర భూమి, ఇక్కడ ఎర్ర భూమి, వేరే దిక్కు నల్ల భూమి ఉంటుంది. భూమిలో బట్టి ఉంటాయి, క్లైమేట్ బట్టి ఇది అల్లం ఇది అవుతుంది. ఎక్కువ మన దిక్కు ఇక్కడ క్లైమేట్ అంటే 35 పైన ఉంటుంది. 35, 43 ఉంటుంది, 41 ఉంటుంది, 40 ఉంటుంది, 37 ఉంటుంది, 35 పైన ఉంటుంది. అయితే మనకు ఇక్కడ సూట్ అవుతుంది అంటే మారన్ అల్లం, మారం, రీగోడి, హిమాచల్ ఇవి సూట్ అవుతుంది. ఇవి వేస్తాం. ఇవి పంట వచ్చేసి మనకు 1 సంవత్సరం కావాలి తీయనిగా. వేసిన తర్వాత తీయనికి 1 సంవత్సరం కావాలి. పెట్టేది టైం ఏదంటే ఎగ్జాక్ట్గా మనకు మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ జూన్ లాస్ట్ వరకు వేయచ్చు. ఇంకోటి ఈ పంటకు మనము మంచిగా కలిపియాలి. గడ్డి పెట్టకూడదు. దీంట్లో గడ్డి పెడితే గడ్డి సగం బలం తినేస్తుంది. మళ్ళీ అల్లం వేసిన ఒక 15 డేస్ 20 డేస్ 25 డేస్ కొంచెం మొక్క బయటికి వచ్చినాక మళ్ళీ ఒక స్ప్రే చేస్తాం. స్ప్రే ఏదంటే దీనికి ఆకుకి ఏమైనా పురుగు గిరుగు ఉంటే అది మొత్తం చచ్చిపోవాలని స్ప్రే చేస్తాం. ఇట్లనే కంటిన్యూస్గా నెలలో ఒకసారి 1.5 మంత్కి ఒకసారి స్ప్రే చేయాలి పడుతుంది. దీనికి డ్రిప్ నుంచి మందు ఇడవనికి వస్తుంది. డ్రిప్లో నుంచి మందు ఇడవచ్చు. మందు ఇడవాలి దీనికి. కింద గ్రోత్ గురించి కానీ, మళ్ళా బలం గురించి కానీ, మళ్ళీ అల్లంకి దొడ్డుగా చేయడానికి కానీ అది మొత్తం మందులు ఇడవాలి పడుతుంది. ఎప్పటిదాకా అంటే మనం కంటిన్యూస్గా అల్లం తీసిన వరకు నెలలో కానీ 1.5 మంత్ కానీ 2 మంత్స్కి ఒకసారి కానీ కంటిన్యూస్గా మందులు ఇడవాలి పడుతుంది. సుమారు ఏడాది పాటు పొలంలో ఉండే ఈ పంటకు పెట్టుబడులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. విత్తనం నుంచి సాగు నిర్వహణ వరకు రైతు గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే పెట్టుబడి ఎక్కువైనా సరైన యాజమాన్యంతో మంచి దిగుబడి వస్తే ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు రైతు బాసిద్. ఇప్పుడైతే ఈ పంట మేము మార్చ్ 19కి వేసినాం. ఉగాది రోజు ఎగ్జాక్ట్గా వేసినాం ఈ పంట. అందుకోసం వచ్చేసి ఇట్లా ఉంది పంట. ఇప్పుడే ఈ సంవత్సరం అంతా ఏం వర్షాలు ఎక్కువ లేవు. లాస్ట్ ఇయర్ ఎక్కువ వర్షాలు ఉండే, దానివల్ల కొంచెం అల్లం వేసిన వాళ్ళకు రైతులకు ప్రాబ్లం అయింది. ఇప్పుడు అంతగానం ఏం వర్షాలు అయితే లేవు. ఇప్పుడైతే మంచిగా ఉంది అల్లం. మాది మేము రైతు బి ప్లస్ అల్లం కారోబార్ బి ఉన్నది మాది. మేము అల్లం సీడ్ బి తెస్తాము, మా రైతులకు సీడ్ బి ఇస్తాము, మళ్ళీ అల్లం కొంటాము, మళ్ళీ వేరే రాష్ట్రాలకు డిస్ట్రిక్ట్స్కి అందరికీ డిస్ట్రిబ్యూట్ బి చేస్తాం. మేము దీంట్లో వేరే క్రాప్ వేసినాం. సెకండ్ క్రాప్ అంటే అల్లంలో ఇది అరటి బి వేసినాం. సెకండ్ క్రాప్ ఇది అల్లం తీసిన తర్వాత అది మనకు పని ఇస్తుంది. సెకండ్ క్రాప్ ఇలా
అది కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేయరు. మేము ఎందుకు వేసినామంటే సెకండ్ ఖరాబ్గా ఉండాలి. దీనికి ఏమన్నా ప్రాబ్లం అయ్యి మన కిస్మత్లో ఖరాబ్ అయ్యేది ఉంటే ఖరాబ్ అయింది అనుకోండి, మనకు ఈ డబ్బులు ఇలా కవర్ చేసుకోవచ్చు. రేట్ ఉంటే దానివల్ల మనకు ఎకరానికి మనకు మొత్తం తీసినాక ఒక 5 lakhs బి మిగిలవచ్చు, 4 lakhs బి మిగిలవచ్చు, 3 lakhs బి మిగిలవచ్చు. అంటే మొత్తం బోంగా. చదువు ఉద్యోగం కోసం మాత్రమే కాదు, కొత్త ఆలోచనలతో వ్యవసాయాన్ని లాభసాటి వృత్తిగా మార్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని నిరూపిస్తున్నారు రైతు బాసిద్. కొత్త పంటలు, ఆధునిక సాగు పద్ధతులు, వ్యవసాయంతో పాటు వ్యాపారం, ఈ మూడింటినీ సమన్వయం చేసుకుంటూ వ్యవసాయంలో తనదైన విజయ పథాన్ని నిర్మించుకుంటున్నారు.